Hello friends, this is Dr. Deepthi, MDS prosthodontist working at Siri Dental Hospital. So ఈ రోజు మనం ఈ వీడియోలో ఎలాంటి టూత్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ విధమైన రెస్టోరేషన్ చేయించుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాము. సో మనం ఇనీషియల్గా స్టార్ట్ చేసుకుంటే కనుక పన్నుకి ఒక చిన్న క్యావిటీ లాంటిది కానీ ఒక చిన్న హోల్ లాంటిది కానీ ఫామ్ అయితే దాన్ని ఇనీషియల్గా ఉన్నప్పుడే మనం ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు దాన్ని ప్రాపర్గా చెక్ చేసి మైనర్ క్యావిటీ అయితే కనుక చిన్న రెస్టోరేషన్ ఆర్ ఫిల్లింగ్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే చిన్న సిమెంట్ లాంటిది పెట్టి ఆ గ్యాప్ ఆ హోల్ అనేది కవర్ చేస్తే ఫర్దర్గా ఆ క్యావిటీ అనేది స్ప్రెడ్ అవ్వకుండా అది అక్కడితోనే ఒక చిన్న ట్రీట్మెంట్తోనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఒకవేళ ఈ క్యావిటీ కనుక డీప్ అయినట్టయితే కనుక లేదా పన్ను ఫ్రాక్చర్ అవుతే లేదా ఇంకేదైనా రీజన్ వల్ల పన్ను పెయిన్ బాగా వస్తే కనుక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో మనం ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోయినాక ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన పన్నుకి ఒక క్యాప్ ఆర్ క్రౌన్ అనేది పెట్టడం అనేది చాలా కంపల్సరీ. బికాజ్ వన్స్ ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయ్యాక క్యాప్ పెట్టుకోకపోవడం వల్ల ఆ పన్ను అనేది ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట. సో మన పంటికి తగ్గట్టుగా ఏ రెస్టోరేషన్ అంటే ఏ రకమైన క్యాప్ వేయాలనేది మీరు డెంటిస్ట్తోని మాట్లాడి దాని ప్రకారంగా రెస్టోర్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత ఒకవేళ పన్ను కనుక తీసేయడం జరిగితే ఆ పన్ను ప్లేస్లో మళ్ళీ ఏ రకమైన రెస్టోరేషన్ పెట్టుకోవచ్చు అని చూస్తే కనుక ఒకటి ఇప్పుడు మనకు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారంగా ఏదైతే పన్ను తీసేస్తామో ఆ పన్నుటి ప్లేస్లో ఇంప్లాంట్ అనేది పెట్టుకోవచ్చు. ఇదేంటంటే ఒక స్క్రూ లాగా మన బోన్లో ఒక హోల్ అనేది డ్రిల్ చేసి దాంట్లో పెట్టడం జరుగుతుంది. సో ఈ ఇంప్లాంట్ ఏంటంటే మన బోన్లో చాలా గట్టిగా స్ట్రాంగ్గా యాంకర్ అవుతుంది. సో దీని సపోర్ట్ మీద మనం ఆ పోయిన పన్నుని రెస్టోర్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఇంప్లాంట్ కనుక పెట్టుకోలేము అనుకుంటే ఒకవేళ అడ్జసెంట్ అంటే ఇటుపక్కన కనుక పన్ను స్ట్రాంగ్గా ఉంటే వాటి సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ అనేది పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈ రెండింటికి కూడా ఛాన్స్ లేదు అంటే ఒకవేళ ఓల్డ్ ఏజ్ పీపుల్ కనుక ఉంటే లేకపోతే బెడ్ రిడెన్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే లేదు ఫిక్స్డ్ ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితి కనుక ఉంటే రిమూవబుల్ అప్లయన్స్ అంటే ఎక్కడైతే పన్ను పోయిందో అక్కడ మనం తీసి పెట్టే ఒక అప్లయన్స్ అనేది పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఒకవేళ పళ్ళు మొత్తం కంప్లీట్గా అంటే అన్ని పళ్ళు తీసేయాల్సిన పరిస్థితి కనుక ఉంటే సో అన్ని పళ్ళు తీసేసిన తర్వాత కంప్లీట్ డెంచర్ అనే ఒక మనం అప్లయన్స్ అనేది తయారు చేసి దాన్ని పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇదే కాకుండా ఒకవేళ ఈ రెగ్యులర్ రెస్టోరేషన్స్ కాకుండా మనకి ముందు పళ్ళలో ఫ్రంట్ టీత్లో ఏదైనా డిఫెక్ట్స్ కనుక ఉంటే స్టెయిన్స్ మరకలు కానీ ఉండడము లేదా పన్ను ఎల్లోగా ఉంటే వెనియర్స్ అనే ఒక రెస్టోరేషన్ అనేది మనము చేయించుకోవచ్చు. సో ఇదేంటంటే పంటి ఒక జస్ట్ పైన ఉన్న పొర ఒకటి తొలగించి దాని మీద ఒక సన్నని లేయర్ అంటే పన్ను లాగానే తయారు చేసి పెట్టడం అనేది జరుగుతుంది. వీటిని వెనియర్స్ అని అంటాము. సో ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉండే రెస్టోరేషన్స్. సో మీకు వచ్చిన ప్రాబ్లం తగ్గట్టుగా మీరు ఏదైనా డెంటల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు డిసైడ్ చేసుకొని దాని ప్రకారంగా మీరు తగిన రెస్టోరేషన్ అనేది చేయించుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఏదైనా క్వశ్చన్స్ కనుక ఉంటే కింద కమెంట్స్ బాక్స్లో క్వశ్చన్స్ పోస్ట్ చేయండి. మేము వీలైనంత త్వరగా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.